నాలో సక్రియలు లేకుండా ఉంటే నిజమైన పాప క్షమాపణ కాదు, నాలో రక్షణ లేదు, నిత్య రక్షణ లేదు. మనం చూసిన చదివిన భాగంలో తనకు విధేయులకు వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. తనకు విధేయులకు వారి అందరికనగా దేవుని వాక్యానికి లోబడిన వారికి, నేను రక్షణ పొందినానని నా ఇష్టానుసారముగా నేను ప్రవర్తిస్తూ నాకు పరలోకంలో స్థలం ఉంది అనుకుంటే అది అపవాది చేత మనము మోసగింపబడే వారంగా ఉన్నాం. నా నిత్య రక్షణ ఉంటే ఆయన కొరకే ఫలములు ఫలించే వారిగా ఉంటాను. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. అలా లేకపోతే అది వ్యర్థమే. దేవుని వాక్యానికి లోబడి జీవించవలసిన వారముగా ఉన్నాం. ఒక్క విషయం మాత్రం చూస్తే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మీరు అబద్ధమాట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే పలకవలెను. అబద్ధం అనే మాటకు పాత నిబంధనలో హెబ్రీ భాషలో రాయబడింది. దాని అర్థం చూసుకుంటే అబద్ధం అంటే ఒకటేమో లేని వాటిని పుట్టించుట, రెండవది మోసగించుట. అబద్ధం ఆడితే ఇతరులను మోసగించే వారంగా ఉన్నాం. ఎందుకని నేను అబద్ధం ఆడుతుంటే, లేని వార్తను పుట్టిస్తూ ఉంటే, ఇతరులను మోసగించేవాడనిగా ఉంటే, ఇక్కడ నిలబడి నేను మోసగించేవాడనిగా ఉంటే నాకు రక్షణ అనేది లేదు, నిత్యమైన రక్షణ లేదు. అది వట్టి మాటలే. అంతేకాదు, నిత్యమైన రక్షణే కాదు, నిత్యమైన విమోచన ఆయన మనకు అనుగ్రహించిన వాడు. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, నిత్యమైన విమోచన, పాప క్షమాపణ అంటే దాని అనేకమైన అర్థాలు ఉన్నాయి. నా పాపములు తుడిచివేయబడినవి. అంతేకాదు, నేను పాపముని యజమాని నుండి నేను విడిపింపబడిన వాడను. అంతేకాదు, మూడవదిగా శిక్షావిధి నుండి నేను విడిపింపబడిన వాడను. ఇంకా పాపం యొక్క ప్రభుత్వం కింద నేను లేని వాడను. నిత్యమైన విమోచన, ఆ పాపము నుండి, నిత్యమైన ఆ యొక్క దాసత్వము నుండి ఆయనను విమోచించిన వాడు. అంతేకాదు, సమాధిలో నుండి, పాతాళ బలుల నుండి ఆయన మనల్ని విమోచించిన వాడు. అంతేకాదు, పాపం నుండి విమోచించిందే కాకుండా అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విమోచించి విడిపించి తాను ప్రేమించి తన కుమారుని రాజ్య నివాసులుగా ఆయన చేసిన వాడు. అంతేకాదు, ఈ లోకము నుండి, లోక ఆశల నుండి ఆయన మనల్ని విమోచించిన వాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట యుగములో నుండి, దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొని, ఈ లోకంలో నుండి, ఈ దుష్ట యుగంలో నుండి మనల్ని విమోచించాలని 3 ప్రాముఖ్యమైన విమోచనలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెలుపలికి వచ్చిన వారు, లోకము నుండి వెలుపలికి వచ్చిన వారు, ఫరో యొక్క అధికారం నుండి వెలుపలికి వచ్చిన వారు, అంధకార సంబంధమైన అధికారం వెలుపలికి వచ్చిన వారు, మూడవది అక్కడ వారు విగ్రహారాధికులు, ఇతర దేవతలను పూజించేవారు, ఆ పాపము నుండి వారిని విడిపించిన వారు, నిత్యమైన విమోచన సంపాదించి
నిత్యమైన పాప క్షమాపణ ఇచ్చినవాడు, నిత్యమైన రక్షణ ఇచ్చినవాడు, నిత్యమైన విమోచన ఇచ్చినవాడు. ఇంకోటి ప్రాముఖ్యమైనది ఏమంటే నిత్యమైన భద్రత అనేది మనం కలిగి ఉన్న వారంగా ఉన్నాం. ఎక్కడ ఉన్నా కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నిత్యమైన భద్రత అనేది దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు.